అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, V9 హాస్పిటల్స్, బేగంపేట్. మోకాళ్ళ నొప్పి లేదా ఏదైనా జాయింట్ నొప్పి, మెడికల్ పరిభాషలో దాన్ని ఆర్థరైటిస్ అంటారు. చాలా ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది నీ ఆర్థరైటిస్. దానికి వాడే మందుల్లో ఏది బెస్ట్ మెడిసిన్, ఏది ఎక్కువ రోజులు వాడచ్చు, ఏది తక్కువ రోజులు మాత్రమే వాడాలి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి. ఎందుకంటే అరుగుదల ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు మనము సింపుల్ ట్రీట్మెంట్, హోమ్ రెమెడీ కానీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ, డైట్ మాడిఫికేషన్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయేడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అందుకనే ఈ అరుగుదలని మనము ఎంత ఎర్లీ స్టేజ్లో పట్టుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే ఆ లేట్ స్టేజ్కి, అంటే ఎండ్ స్టేజ్ ఆస్టియో ఆర్థరైటిస్కి పోయే ఛాన్సెస్ అంత తగ్గుతాయి, అంత లేట్ అవుతాయి నిజంగా చెప్పాలంటే. అందుకని యూజువల్గా ఒక మోకాలుకి సంబంధించిన, అరుగుదలకు సంబంధించిన లేదా మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ మనం దాన్ని అబ్జర్వ్ చేయాలి. అంటే ఈ అబ్జర్వ్ చేయడంతో మనము ఒక 50 నుంచి 80% వరకు డయాగ్నోసిస్ చేసుకోగలుగుతాం. ఓవర్ యూసేజా, అండర్ కెపాసిటేటెడా, లేకపోతే బ్లడ్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అన్న విషయం తెలిసిపోతూ ఉంటుంది. యూజువల్గా రెగ్యులర్గా రొటీన్గా వచ్చే అరుగుదల ఏమిటంటే ఆస్టియో ఆర్థరైటిస్. ఇక్కడ ఈ ట్రీట్మెంట్ అనేది ట్యాబ్లెట్లతోటి చేసుకునే విధానం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఎంత సింపుల్, ఎఫెక్టివ్, లాంగ్ లాస్టింగ్ ట్రీట్మెంట్ ఉంటే తీసుకునే పేషెంట్ అంత హ్యాపీగా ఉంటాడు, ఇచ్చే డాక్టర్కి అంత ఎక్కువ పేరు వస్తుంది అన్నమాట. కాకపోతే ఇక్కడ దోహదం చేయాల్సింది ఏమిటంటే అరుగుదల స్థాయి మనకు దోహదం చేయాలి. తర్వాత పేషెంట్ అనే అతను బాగా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో మందులకు వస్తే డైరెక్ట్గా యూజువల్గా ఎవరైనా కానీ పెయిన్ కిల్లర్స్, మజిల్ రిలాక్సెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్, యాంటాసిడ్స్, తర్వాత మోకాళ్ళ లోపల గుజ్జు పెంచే మెడిసిన్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో యూజువల్గా అందరూ భయపడేది ఏమిటంటే పెయిన్ కిల్లర్స్ గురించి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ బీపీ, షుగర్ ఉంటే పెయిన్ కిల్లర్స్, NSAIDs వాడడంతో హార్ట్ మీద కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. లేదు, కిడ్నీ ప్రాబ్లం ఆల్రెడీ ఉంటే ఈ కిడ్నీ ఫంక్షన్ వర్సన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. లేదు, కొంతమందికి స్వతహాగా పెయిన్ కిల్లర్స్ పడక ఎనాసార్కా అని వస్తుంది, అంటే బాడీ అంతా వాపు వస్తూ ఉంటుంది. లేదు, కొంతమందికి పెయిన్ కిల్లర్స్ తోటి ఎసిడిటీ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందుకని యూజువల్గా 100కి 90 మంది పెయిన్ కిల్లర్స్ అంటే భయపడుతూ ఉంటారనమాట. ఈ కారణాల వల్ల వాళ్ళ భయం కరెక్ట్ అని మాత్రం మనం చెప్పొచ్చు. మరి ఎన్ని రోజులు వాడాలి? యూజువల్గా నేను ట్రీట్మెంట్ చికిత్స చేసే విధానంలో ఏమిటంటే ఫిజియోథెరపీ అనేది మోకాలు యొక్క నొప్పిని పర్ఫెక్ట్గా తగ్గిస్తుంది. కాకపోతే కావాల్సింది ఏమిటంటే రిపిటీషన్స్, దానికి పెట్టే టైమింగ్, టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చూడండి, అల్టిమేట్గా కావాల్సింది ఏమిటంటే నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్ మాత్రమే సహకరిస్తుంది. అది బయట నుంచి వేసుకుంటామా లేకపోతే శరీరంలో తయారు చేసుకుంటామా అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే శరీరంలో తయారయ్యే పెయిన్ కిల్లర్కి సైడ్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది, 0 అని చెప్పొచ్చు. దాంట్లో మెయిన్ ఏమిటంటే జాయింట్ లోపల పుట్టే వేడి, లేకపోతే జాయింట్ లోపల పెరిగే లూబ్రికేషను, తర్వాత జాయింట్ లోపల పుట్టే పెయిన్ కిల్లర్స్ అన్నమాట. ఇవి ఎక్సర్సైజ్ తోటి మాత్రమే సెట్ అవుతుంది. ఉదాహరణకి చూడండి, పెయిన్ కిల్లర్ వేసుకుంటే నొప్పి తగ్గుతుంది, రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గుతుంది, తర్వాత హాట్ ప్యాక్స్ పెట్టుకుంటే నొప్పి తగ్గుతుంది. ఇవన్నీ శరీరంలో న్యాచురల్గా తయారయ్యాయి అనుకోండి, అసలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అందుకని ఫిజియోథెరపీ అనేది పర్ఫెక్ట్గా పెయిన్ కిల్లింగ్ ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఈ ఫిజియోథెరపీ చేయడానికి కండరాలు కానీ, జాయింట్ కానీ సహకరించకపోవడం వల్ల అతను కానీ, ఆమె కానీ ఫిజియోథెరపీ చేయలేరు. ఈ ఫిజియోథెరపీ చేసే స్థాయికి కానీ మనం జాయింట్ని తీసుకురాగలిగితే సాధ్యమైనంత తొందరగా, తర్వాత సెల్ఫ్ సస్టైన్డ్ ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల ఏమైపోతుందంటే జాయింట్ లాంగ్ లాస్టింగ్గా పనిచేసే అవకాశం ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే మోకాలుని ఫిజియోథెరపీ స్థాయికి తీసుకురావాల్సిన ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా మనం తీసుకోవాలి. అది కేవలం
పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్, మజిల్ రిలాక్సెంట్స్ మాత్రమే సాధ్యం. అందుకని ఈ షార్ట్ కోర్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ 1 వీక్, 10 డేస్, 2 వీక్స్, మ్యాక్సిమం 3 వీక్స్ పేషెంట్ యొక్క అరుగుదల స్థాయిని బట్టి, అతనికి ఉన్న కాంప్లికేషన్స్ని బట్టి, దాన్ని బట్టి లో డోస్ నుంచి హై డోస్ వరకు పెట్టాము. అందుకని ఈ షార్ట్ కోర్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందుకని నెక్స్ట్ తర్వాత మోకాళ్ళ లోపల గుజ్జు పెంచి మందులు. ఇవాళ రేపు కొల్లాజన్ సప్లిమెంట్స్ కానివ్వండి, బోస్వెల్లా సెరాటా కానివ్వండి, రేజిన్స్ కానివ్వండి, తర్వాత ఆఫ్లపిన్ కానివ్వండి, కర్కుమిన్ కానివ్వండి, డాన్సిరిన్ కానివ్వండి, వివిధ రకాల కాంబినేషన్స్ తోటి బ్రహ్మాండంగా మనకి ఇవాళ రేపు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి వస్తూ ఉన్నాయి రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్తో కలిపి. అందుకని అప్పుడు ఏం చేస్తామంటే వీటికి కూడా కాస్త నొప్పి తగ్గించే స్వభావం ఉంటుంది, కానీ అక్యూట్ స్టేజ్లో అంత నొప్పి తగ్గించలేమన్నమాట. అందుకని ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ తోటి స్టార్ట్ చేసేసి ఫిజియోథెరపీ కంటిన్యూ చేసుకుంటూ ఈ మోకాళ్ళ లోపల గుజ్జుని క్రమబద్ధీకరించే మందులు స్టార్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ పెయిన్ కిల్లర్స్ షార్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. యాంటాక్సిడెంట్స్ కానీ, కాల్షియం సప్లిమెంట్స్ కానీ, మోకాళ్ళ లోపల గుజ్జు పెంచే మెడిసిన్స్ కానీ ఎక్కువ రోజులు వాడడం వల్ల ఏమవుతుందంటే పొరపాటున ఏదన్నా ఒకరోజు ఫిజియోథెరపీ సరిగ్గా చేయలేకపోయినా, లేకపోతే చేసింది సరిపోకపోయినా కానీ ఈ న్యాచురల్ సప్లిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద డెఫిషియన్సీ పార్ట్ అనమాట. అందుకని పెయిన్ కిల్లర్స్ తక్కువ రోజులు వాడడంతో మనకు వచ్చే నష్టం లేదు, కానీ ఆ తక్కువ రోజులు కూడా వాడకపోతే ఫిజియోథెరపీ చేసుకోవడానికి కావాల్సిన వాతావరణం జాయింట్ లోపల క్రియేట్ అవ్వదు. కాబట్టి యూజువల్లీ ఐ స్టార్ట్ విత్ పెయిన్ కిల్లర్స్ అండ్ స్టాప్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ ద పెయిన్ కమ్స్ డౌన్ అండ్ జాయింట్ ఈజ్ రెడీ ఫర్ ద ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఐ కంటిన్యూ జాయింట్ సప్లిమెంట్స్. జాయింట్ సప్లిమెంట్స్ కెన్ బి టేకెన్ లైఫ్ లాంగ్, నో ఇష్యూస్.